హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అంబికా డాన్స్ అకాడమీ. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసామండి. అండ్ మేము వచ్చి ఇప్పుడు వైజాగ్లో ఉన్నాము. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక బిజినెస్ మీట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు నోవెటాల్లో. సో తణుకు నుంచి మా అంబికా డాన్స్ అకాడమీ అంబికా విత్ హర్ టీమ్ అయితే మేము అక్కడ పర్ఫామ్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. అండ్ అంబికా వచ్చి బరంపూర్ నుంచి వైజాగ్లో మమ్మల్ని జాయిన్ అవుతుంది. అయితే మేము అరౌండ్ మార్నింగ్ 6 o'clockకి యాజ్ యూజువల్ స్టార్ట్ అయ్యామండి వైజాగ్కి. సో మేము ఇక్కడ 11:30, 11:45 అలాగా రీచ్ అయ్యాం. సో రాగానే మేము ఫస్ట్ లంచ్ చేసేసాము. సో లంచ్ తర్వాత అంబికా వచ్చిన తర్వాత మేము రూమ్స్కి వెళ్దామని ప్లాన్ చేసాము. ఎందుకంటే అంబికా మీద మాకు రూమ్స్ అవి బుక్ అయి ఉన్నాయి. అయితే ఫస్ట్ ఐటీసీ అన్నారు. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేసాము. సో ఫైనల్లీ మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ మాకు తెలిసింది ఏంటంటే ఎవరి పేరు మీద అయితే రూమ్ బుక్ అయ్యిందో వాళ్ళు ఖచ్చితంగా సైన్ చేసిన తర్వాతే మేము ఇది అవ్వాలని. అయితే అక్కడ 2 రూమ్సే ఇస్తా అన్నారు. సో 2 రూమ్స్ ఇద్దరు మాత్రమే అలౌడ్ అన్నారు. సో అందరికీ సరిపోదు కాబట్టి ఈవెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు మాకు అది క్యాన్సిల్ చేసి నోవెటాల్లో రూమ్స్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ నేమ్స్ అన్నీ కూడా రూమ్స్ అన్నీ కూడా అంబికా విత్ హర్ టీమ్ అని అవి బుక్ అవ్వడం వల్ల మేము ఒకసారి వెళ్ళినా కూడా మాకు యాక్సెస్ అవ్వలేదు, చెక్ ఇన్ చేయలేకపోయాం. సో అంబికా వాళ్ళు రావడానికి మినిమం ఒక 2 hours అలాగా పడుతుందని సో మేము ఈలోపు కొంచెం బీచ్లో స్పెండ్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి బీచ్కి వెళ్ళిపోయాం. అమ్మా ఎవరు నింపండి నేను.
రీచ్ అయిపోయిన తర్వాత అయితే రూమ్స్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మీరు ఈ రూట్ చూసారు కదా, ఇది రూమ్కి వెళ్ళాలంటే మనకి ఏదైతే బుక్ చేశారో రూమ్ ఆ కార్డ్ యాక్సెస్ లేనిదే మాత్రం మనం లిఫ్ట్లో మన ఫ్లోర్లో ఆగడానికి అయితే అవుతుంది. ఇక్కడ ఇంకా చాలా హై సెక్యూరిటీ. సెంట్రల్ ఫ్లోర్, నెక్స్ట్ 1, 2, 3 మాకు ఇచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టాప్ స్టేర్. ఇందాక నుంచి ఇక్కడే నుంచి పైకి వెళ్ళిపోయి బీ దగ్గర స్ట్రక్ అయిపోయింది, అది కిందకి రాదు, అది ఇంకా పార్సల్స్ ఎక్కుతున్నాయి. అమ్మో ఆ సూట్ కేసు మన దగ్గర ఉండిపోయిందంటే చచ్చావు. నువ్వు తెచ్చున్నా బాగుండేది, ఓపెన్ అవ్వాలి కదా. అంటే నన్ను పెద్దంగా అంటే ఇప్పుడు బ్యాగ్ ఇచ్చుకుని నేను అలా కూడా తిరిగి రోజు వెళ్తాను, ఎక్కడైనా వెళ్తాను దాంతో. మాకు ఆఖరికి లిఫ్ట్ దొరికింది ఫ్రెండ్స్. సీ వచ్చాము ఆగదు, మా అన్నకి వెళ్ళాలి. అక్క ఇందాక 5 times నొక్కినా రాలేదక్క. మనకి లిఫ్ట్ గంట ఏదో ఉందలే, ఈ రోజుకి వెళ్ళాం మనం ప్రోగ్రామ్ టైం వరకు. అది రావట్లేదు, నొక్కే ఆల్రెడీ. ఏంటది? ఇలా చూడండి ఒకసారి. యామి లేదా అతి కష్టం మీద అందరూ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బయటకి వెళ్దామని మా ఫ్లోర్ నుంచి కిందకి వచ్చామండి. సో ఇక్కడైతే ఇదంతా నోవెటోల్లో రెస్టారెంట్స్, ఐస్ క్రీమ్ తింటారా, ఫుడ్ ఎవ్రీథింగ్ అన్నీ మనకి నోవెటోల్ వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్స్కి అలా అక్కడ పక్కన పూల్ అయితే ఉంది, ఇక్కడ చూద్దామని వెళ్ళేసరికి బేసిక్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఏంటంటే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అయితే ఉంది. సో అది చూద్దామని మేము బయటకు వెళ్ళేసరికి అక్కడ కంప్లీట్ పెద్ద వర్షం. మేము ఉన్న హాఫ్ అన్ అవర్ కూడా అసలు చూడడానికి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా అక్కడ గర్ల్స్ గ్యాంగ్ అంతా పిక్స్ దిగారు. దిగిన తర్వాత మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడ లోపల ఉన్న అంబియన్స్ కానీ చాలా 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 బాగుందండి, చాలా బాగుంది. సో ఇది మా ఫస్ట్ డే ఆఫ్ నోవెటోల్ షో అనమాట. అండ్ ఫైనల్లీ అక్కడ ఉన్న లాంజ్లో కింద ఉన్న ఆ ఏరియానంతా ఒకసారి తిరిగి చూసాము. చూసిన తర్వాత ఇంక మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఆల్ టుగెదర్ మొత్తం హోటల్ అంతా ఒక 300+ రూమ్స్ అయితే ఉన్నాయండి. మాది 1, 2, 4 ఒక రూమ్ ఒకటి, 245 రూమ్ ఒకటి మాకు ఇవ్వడం జరిగింది. సో మేము కిందకి వెళ్ళాము, కానీ తిరగడానికి మాత్రం అవకాశం లేదు, ఫుల్ వర్షం. సో ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ రూమ్కి వచ్చేసాము. అంటే 2, 4, 5 నెంబర్ రూమ్ మేము ఓపెన్ చేయలేదు. సో అక్కడికి వచ్చి చూద్దామని పైకి వచ్చి. హలో, ఇప్పుడు మాకు ఇచ్చిన రూమ్ టూర్ అయితే చూద్దాం రండి. హలో, ఇదే మా ప్రోగ్రామ్ టూర్, ప్లీజ్ వెల్కమ్. మేము నోవెటోల్లో ప్రోగ్రామ్ కోసం వచ్చాము. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది వైజాగ్లో జరుగుతుంది. సో అంబికా డాన్స్ అకాడమీ అండ్ గర్ల్స్ సో మేమందరం పెర్ఫామ్ చేయడానికి వచ్చాము. యాక్చువల్లీ రేపు మార్నింగ్ ప్రోగ్రామ్, సో మేము ఒక డే ముందే రావాల్సి వచ్చింది. అండ్ ఈ రూమ్ మాకు చాలా నచ్చింది, ఎందుకంటే సీ వ్యూలో మాది రూమ్ ఇచ్చారు. అది సరే మాకు రూమ్ ఒకసారి చూపిస్తారా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ బాత్రూమ్ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది బాత్రూమ్, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా
ఇది ట్రాన్స్పరెంట్ ఉంది, దీన్ని మనం బ్లాక్ చేయొచ్చు. అది మీకు తర్వాత చూపిస్తాం. ఓకే, వెల్కమ్. ఇప్పుడు ఇది ఓపెన్ ట్రాన్స్పరెంట్ బాత్రూమ్ ఇది. ఇప్పుడు దానికి విండో వస్తుంది చూడండి. వేసారా? లోపల ఉంది భారతి. అలా ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ వ్యూ అయితే అది అలా క్లోజ్ అవుతుంది కర్టెన్. ఇక్కడ మాకైతే కెటిల్ ఒకటి, ఇలా వాటర్ అవన్నీ, షుగర్, ఇదేంటి పాల పొడి, పౌడర్, కాఫీ, షుగర్, సో మెనీ వెరైటీస్. ఓకే, నెక్స్ట్ ఫ్రిడ్జ్. సౌండ్ బాక్స్ కాదు అది, ఫ్రిడ్జ్. నవ్వెట్టాలు వాటర్ బాటిల్ ఒకటి అయితే ఇచ్చారు గ్లాసులో. ఓకే, నెక్స్ట్ హియర్. ఇక్కడ మెయిన్గా అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అంటండి. సో మేమేమీ తెచ్చుకోలేదు. అయితే మాకు ఇక్కడ కాంప్లిమెంటరీ రూమ్లోకి ఎంటర్ అవగానే మాకు కొంచెం నైఫ్ అండ్ కప్ కేక్, చాక్లెట్ ఇచ్చారు. రోల్ కేక్. గట్టిగా చెప్పండి, మాకేమి అనిపించట్లేదు. ఇక్కడైతే మాకు కాంప్లిమెంటరీ రూమ్లో చాక్లెట్, కప్ కేక్, రోల్ కేక్ అండ్ స్వీట్. అన్ని పేర్లు తెలుసు. భారతి తినదు కానీ అన్ని పేర్లు తెలుసు. సో ఫైనల్లీ ఈ రూమ్కి వచ్చే హైలైట్ ఏంటంటే కంప్లీట్ బీచ్ వ్యూ. కానీ నైట్ అయిపోయింది కాబట్టి నైట్ అయిపోయింది, మనమే కనిపిస్తుంది. లేదు, ఆ రూమ్కి బాగా కనిపిస్తుంది. ఇది సెల్ఫీ. సో 2 minutes ఇది ఫ్రెండ్స్. సో ఇది నైస్ ఫ్రెండ్స్. సో స్వీట్. అక్క పోట్రేట్ లో మా మామ పర్సలేదు. ఓకే, చదువుకోండి ఫస్ట్. చదువుకోండి ఫస్ట్. చూడండి, వీళ్ళందరూ రాత్రి 12ంటికి ఫొటోస్ తీసుకోవడంలో చాలా బిజీ ఉన్నారు. 8:30కి మాకు ఇక్కడ 11 అయినట్టుంది, కానీ ఇక్కడ టైం ఏం అవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్తున్నాం. సో డిన్నర్ దగ్గర కలుద్దాం.
సో ఇదండి మా నోవెటాల్ వైజాగ్ షో విశేషాలు. సో ఎపిసోడ్ 2 అంటే డే 2తో మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ద వీడియో. థ్యాంక్